హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రక్షాబంధన్ అన్నదమ్ముల భవిష్యత్తు బాగుండాలని ఆడపడుచులు, మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నదమ్ములు ప్రమాణం చేసుకునే పండగే ఈ రక్షాబంధన్. భారతీయ పండుగల్లో వ్యక్తిగతంగా ఆత్మ ప్రమాణం చేసుకునే అద్భుతమైన పండుగ. ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటున్న ఈ పండుగ ఇప్పటికీ కొనసాగుతుంది, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పండుగ యొక్క మూలాలను తెలుసుకోవడం మన బాధ్యత. ఈ పండుగ ఎప్పుడు మొదలైంది, ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి ఎలా ఉపయోగపడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రక్షాబంధన్, దీన్ని కొన్ని చోట్ల శ్రావణ పౌర్ణమి అని, ఇంకొన్ని చోట్ల జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదార్చుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన దేవేంద్రుడి భార్య ఇంద్రాణి తరుణోపాయాన్ని ఆలోచించింది. ఎలాగైనా రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహం కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడి చేతికి కడతారు. తర్వాత దేవేంద్రుడు సమరంలో గెలిచి తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శశిదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలుకి కడుతుంది. అప్పుడు కృష్ణుడు, నాకు రక్షగా వేసిన ఈ బంధనాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను, నిన్ను సర్వదా కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి సాయం చేస్తాడు. అఖండ భారతానికి రాజవ్వాలని గ్రీక్ యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో భారతదేశంపై దండయాత్ర చేస్తాడు. ఆ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రెగ్జానాను వివాహం చేసుకుంటాడు. ఇక్కడ ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చీనా నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటించాడు. పురుషోత్తముడి శత్రురాజైన అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే అలెగ్జాండర్ భార్య రెక్సోనా పురుషోత్తముడి తన అన్నగా భావించి రాఖీ కడుతుంది. కాబట్టి తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని కోరుతుంది. తద్వారా పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఓడిస్తాడే తప్ప చంపడు. రక్షాబంధన్ వెనుక ఇంత మహోన్నతమైన చరిత్ర దాగుంది. కటిక పేదవాడైన, అత్యున్నత సంపన్నుడైన, మనతో పాటు మన తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకొని పుట్టిన మన తోటి తోబుట్టువులను ఎల్లప్పుడూ కాపాడడానికి, ఆపదలో తోడుండడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉండాలి. చరిత్ర ఎప్పుడు కాగితాల్లోనే కాదు, ఆచరణలో కూడా ఉండాలి. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికగా సోదరి కట్టే పట్టీనే రాఖీ అంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఆ రోజునే పాతది వదిలి కొత్తది ధరిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.